తింటే గారెలై తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 11వ ఎపిసోడ్కి స్వాగతం. అయితే హస్తినకు శ్రీకృష్ణుడి రాక, గురుకులంలో పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యులు శిక్షణా కేంద్రం. వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఓకే, శ్రీకృష్ణ కృష్ణ వీడియో ముందుకెళ్దాం. అయితే భీముడు శరీరం వజ్రతుల్యం నాగాయుధ సంపన్నం అయిపోయింది. తన అల్లుడు దుర్యోధనుడు శరీరం వజ్రతుల్యం చేయడం కోసం శకుని మామ పన్నాగాలు పన్నుతారు. దానికోసం అఘోరాలని మంత్రశక్తులని కోసం వెళ్తారనమాట, అస్తిని వదిలేసి దూరంగా. అయితే వెళ్ళి వాటి ప్రయత్నంలో ఉంటారు. ఇంతలో ద్రోణాచార్యులు అంటారు, ఏమండి శిక్షణ నేను హస్తంలో ఇవ్వను, ఎందుకంటే పిల్లలందరూ పాడైపోయి అల్లరి చేస్తారు. మీ హస్తినకు దూరంగా ఒక గురుకులం పెట్టుకుంటాను, ఒక అకాడమీ పెట్టుకొని అక్కడ పిల్లలందరికీ శిక్షణ ఇస్తాను అని అంటారు. గురువర్య మీరు ఏం చెప్తే అదే అని భీష్ముడు అంటారు. అయితే మొత్తం అందరి పిల్లల్ని పట్టుకొని హస్తినకు దూరంగా వెళ్ళి ఒక హాస్టల్లా పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఇంట్లో చదువుతారా? హాస్టల్లోని కానీ స్కూళ్ళల్లో కానీ చదువుతారు కదా. సైనిక్ స్కూల్ లాంటిది పెడతారనమాట. ఆ సైనిక్ స్కూల్ లాంటిది పెట్టి శిక్షణ అన్నీ ఇస్తుంటారు. అయిపోయింది. అయితే ఫస్ట్ ద్రోణాచార్యులు ఎలా స్టార్ట్ చేస్తారంటే, ముందు అన్ని పిల్లలందరికీ తన పరిచయం చేసుకొని తనకి ఏంటేంటి వచ్చో చెప్పి తర్వాత వాళ్ళ పరిచయంలో అడుగుతారు. మీ పేర్లు చెప్పండి నాన్న, మీకు ఏ ఇష్టాలని అడుగుతారు, మీరు ఇంతవరకు ఏం నేర్చుకున్నారని అడుగుతారు, అన్నీ రాసుకుంటారు. ఒక రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు థియరీ క్లాసెస్ చెప్తాను. అంటే ఏ ఆయుధం ఎలా వాడాలి, కత్తి ఎలా వాడాలి, ఏటు ఎలా వాడాలి, ఖడ్గం తర్వాత బాణం ఎలా వేయాలి, తర్వాత ఏ అస్త్రాలను ఎప్పుడెప్పుడు అస్త్రాల రకాలు, శస్త్రాల నైకాలు, అన్ని రకాలు. గుర్రం మీద ఉంటే ఎలా యుద్ధం చేయాలి, ఏనుగు మీద ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలి, రథం పడిపోయినప్పుడు ఎలా యుద్ధం చేయాలి, భూమి మీద ఉన్నప్పుడు యుద్ధం ఎలా చేయాలి, అన్నీ. ఎందుకంటే ధనుర్విద్యలో ఈయన తోపు, పెద్ద లెజెండ్. అయితే అన్నీ చెప్తారు. పిల్లలు శ్రద్ధగా 105 మంది మొత్తం అన్నీ రాసుకుంటారు. తాళపాత గ్రంథాల మీద, అన్నీ తాటాకుల మీద, బుక్కులు అన్నీ థియరీ అంతా చెప్తారు. మొత్తం థియరీ అవుతుంది. ఒక వారం రోజులు థియరీ క్లాసెస్ అయ్యాక అప్పుడు ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్స్ అంటే ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ప్రాక్టికల్గా. ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లోని ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మీద ఒక పెట్టని పెడతారు. అశ్వత్థామ ఎక్కి పెట్టేస్తారు. పెట్టేశాక కింద అందరినీ పిలుస్తారు. అందరినీ పిలిచి ఫస్ట్ ధర్మరాజు పెద్దోడు కాబట్టి, ధర్మరాజా నాన్న నువ్వు బాణం తీసుకొని ఆ పెట్టకి ఎక్కుపెట్టు అంటారు. ఆయన గురి పెడతారు. గురిపెట్టి నాన్న ఇప్పుడు నీకేం కనబడుతుంది అంటే పెట్ట కనబడుతుంది అని. పెట్టతో పాటు చెట్లు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి. చెట్లతో పాటు కొమ్మ కనబడుతుంది, కొమ్మ కనబడుతుంది. మేము కనబడుతున్నాం, మీరు కనబడుతున్నారు గురువరి అని ధర్మరాజు పద్ధతిగా చెప్తారు. ఎందుకంటే మరి నిజాయితీగా ఉంటారు కాబట్టి ఏం కనబడుతుందో అన్నీ చెప్పారు. బాణం పక్కవాడికి ఇయ్యు అంటాడు. భీముడికి వస్తుంది. భీముడు నాన్న నీకేం కనబడుతుంది? చెట్టు కనబడుతుంది, చెట్టు కనబడుతుంది. పెట్ట కనబడుతుంది, పెట్ట కనబడుతుంది. కొంచెం లావు ఎక్కింది గురువర్య, బాగా తిన్నదేమో అన్నది. అయిపోయింది. తర్వాత ఇంకేం కనబడుతుంటే మీరందరూ కనబడుతున్నారు, కానీ నా ముక్కుకి మంచి స్మెల్ వస్తుంది, మన వంట ఆవిడ పాయసం వండుతుందేమో అంటారు. నాయన సంతోషం నాయన అని చెప్పి తర్వాత దుర్యోధనుడికి ఇస్తారు. దుర్యోధనుడికి ఇచ్చాక నాన్న నీకేం కనబడుతుందో? పెట్ట కనబడుతుందా? పెట్ట కనబడుతుంది, చెట్టు కనబడుతుంది, అందరూ కనబడుతుంది. ఈ పిచ్చి ప్రశ్నలు వదిలి మీరు ఏం చేయాలో చెప్పండి అంటాడు. నీ ఆవేశం చాలా ఎక్కువ ఉంది, నీకు పక్కన పెట్టు అని చెప్పి పక్కన అర్జునుడికి ఇస్తారు. అర్జునుడికి వచ్చాడు. అర్జున్ కానీ నీకేం చెట్టు కనబడుతుందా? లేదు అంటారు. పెట్ట లేదు, కొమ్మ ఏమీ లేదు, మేము ఎవ్వరు కనబడుతుంది. మరి ఏం కనబడుతుందో చెప్పు నాయన అంటే, నాకు పక్షి యొక్క కన్ను కనబడుతుంది గురువర్య అంటారు. లక్ష్యం వాళ్ళకు ఉండాలి. అయితే ఎక్కువ పెట్టు అంటారు, ఎక్కువ పెడతారు. ఆ బాణం వెళ్ళి పక్షి కన్నుకి తగిలి పక్షి పడిపోతుంది. సభాష్ నాన్న, నిజంగా నువ్వు గొప్ప విలుకాడు అవుతావు, నిజంగా ధనుర్వేదం నీకు చాలా బాగా వస్తుంది, నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తావని దట్ మన అర్జున్ని అప్రిషియేషన్ చేస్తారు మన ద్రోణాచార్యులు. అది చూసిన దుర్యోధనుడు ఆ పక్కన అశ్వత్థామ కుళ్ళుకుంటాడు. దుర్యోధనుడు అంటే కుళ్ళుకున్నాడు. అశ్వత్థామ ఎందుకు కుళ్ళుకున్నాడంటే, మా నాన్నగారు నాకన్నా అర్జునుడికి బాగా ప్రేమిస్తున్నాడు అనే స్వార్థం అక్కడ బీజం పడుతుంది అశ్వత్థామతో అర్జునుడి మీద. అది పక్కన పెట్టండి. తర్వాత గదా యుద్ధం. గద ఇస్తారు. గద భీముడికి ఇస్తారు. భీముడిని ఓడించే వాళ్ళు గదా యుద్ధంలో ఎవరైనా ఉన్నారా అంటే, ఇంట్రెస్ట్ ఉందా అనగానే దుర్యోధన నాకెందుకు కాదు, కొట్టేస్తాను మామూలుగానే. ఈయన ఇద్దరు గదా యుద్ధం చేసుకుంటారు. అబ్బా మీరు గదలో చాలా ప్రావీణ్యం సంపాదించారు అంటారు. తర్వాత నకుల సహదేవులకి ఇదంటారు కదా, వీటేసరడం. తర్వాత అందరూ 105 మంది అందరూ ఒక్కొక్క దాంట్లో మంచి ఇది అవుతుంటారు. అయిపోయింది. ఆయన ఇస్తున్న శిక్షణ
నలు దిశలా పాకి ద్రోణాచార్యులంట్రా అద్భుతమైన అస్త్రశస్త్రాలు నేర్పిస్తున్నారంట, చాలా ఈజీగా నేర్పిస్తున్నారంట, గొప్ప టీచర్ అట్రా అని మొత్తం ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. అందరూ యువరాజులు అందరూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే గొప్ప టీచరు ఎప్పుడు ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. మీరు చూసుకుంటే ద్రోణాచార్య అనే అవార్డు ఉందో తెలిసే ఇండియాలోని. ఎవరికి ఇస్తారండి అంటే ఆటగాళ్ళకి ఇవ్వరు, టీచర్లకి, కోచెస్కి, క్రీడాకారులకు ఉండదు. వాళ్ళని క్రీడాకారులను తయారు చేసిన ఉపాధ్యాయులకి, లెక్చరర్లకి అలాంటి ద్రోణాచార్య అవార్డు ఉంది, గవర్నమెంట్ ఇస్తుంది. అంటే చూడండి ఎంత అసలు టీచర్ అంటే ద్రోణాచార్యుడు అండి. అంత మించిన టీచర్ ఎవరు ఉండరు ప్రపంచంలో. అందుకే ఆ రోజుల్లో మొత్తం ద్రోణాచార్యుడు ప్రపంచం అంతా తెలిసిపోతుంది. ఆ నోట ఈ నోట పాకి గోకులం ఊరికి వెళ్తుంది శ్రీకృష్ణుడు. ఆల్రెడీ ధృతరాష్ట్రుడు ఆహ్వానం పంపిస్తాడు, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు మా హస్తినికి ఒకసారి వచ్చి మా పిల్లల్ని దీవించండి చూడండి అనేసి అంటారు. అయితే అలా ఆ మాట గుర్తుంచుకొని ఎంత కాకపోయినా వరుసకి బావలే కదా వీళ్ళంతారా, అందులో అత్త కుంతీదేవి ఎలా ఉందో చూడడం కోసమని శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ళ అన్న శ్రీకృష్ణుడు అన్న బలరాముడు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు స్నేహితుడు కుచేలుడు ఉంటారు. ఆ కుచేలుడు వాళ్ళ గురువుగారు నలుగురు బయలుదేరతారు. బయలుదేరి హస్తనికి వెళ్ళే దారిలో ఈ గురుకులం ఉంటుంది కదా, ఈ సైనిక్ స్కూల్, ఈ గురుకులానికి సందర్శించినంటే అక్కడ మన ద్రోణాచార్యుల వారు ఉంటారు. నమస్కారం చేసి గురువర్య ప్రణామాలు అని చెప్పి శ్రీకృష్ణుడు, బలరాముడు ఈ కుచేళ్ళు కాళ్ళకు దండం పెట్టుకున్నాక వీళ్ళు గురువుగారు వాళ్ళ గురువుగారు మాట్లాడుకొని వెళ్ళినంటే ఈ కౌరవుల సైడు ఈ బలరాముడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే అందరూ ఒకేసారి పాండవుల దగ్గర మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు, అది సభగా అటు సైడ్ వెళ్ళిపోతాడు. అది వెళ్ళి ఏం దుర్యోధన నీకు గద అంటే చాలా ఇష్టమట అని మన బలరాముడు అంటారు. అవును నాకు చాలా ఇష్టం, మామూలుగా ఉండదు అంటారు. అయితే ఆయన పలకరిస్తారు. ఇటు సైడ్ శ్రీకృష్ణుడు వెళ్ళగానే బావా భీమసేన ఎలా ఉన్నావు బావా అంటే, బావా ఈ విషయం చెప్పు, ఇక్కడ ఎంతమంది ఉంటే నేనే భీముడిని ఎలా కనిపెట్టావు బావా అంటే, సూర్యచంద్రుల్ని ఎవ్వరూ పరిచయం చేయక్కర్లేదు బావా, అందులోని బుజ్జిగా శ్రేష్టంగా గొన్నుగా భలే ఉంటావు బావా నువ్వు అంటే, ఊరికా బావా నీ ఎక్సకాలు నువ్వును అని కౌగిలించడం అయిపోతావు. తర్వాత ధర్మరాజా ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను బావా అంటే, నువ్వు ధర్మాన్ని కాపాడేవాడు బావా, గొప్పవాడివి అంటే, ఏదో నీ దయ అంటారు. అయిపోయింది. తర్వాత నకుల సహదేవులకి వస్తారు. అయిపోయింది. ఆ తర్వాత అర్జున్ దగ్గరికి వస్తారు. బావా ఎలా ఉన్నావు బావా అని ఇద్దరు కౌగులించుకొని ఒక అరగంట సేపు హద్దుకొని మాట్లాడుకుంటారు. అంత ప్రేమ అర్జునుడికి కృష్ణుడికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. అది రాను మీకే తెలుస్తుంటుంది. అయిపోయాక అందరికీ గురుకులానికి బాయ్ చెప్పేసి, గురువుగారికి ధన్యవాదాలు చెప్పేసి మేము హస్తినికి వెళ్తాము. హస్తినికి వెళ్ళి మా అత్తగారు కుంతీదేవిని, ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజుని, గాంధారీదేవిని, భీష్ముడు వాళ్ళని పలకరించేసి మేము గోకులంకి వెళ్ళిపోతామండి అని చెప్పి బాయ్ చెప్పేసి హస్తినికి బయలుదేరతారు. అయితే ఇంతలో ఈ వనమూలికలు, అఘోరా ఇచ్చిన వనమూలికలు, వజ్రతుల్య బాడీ మెడిసిన్ పట్టుకొని వచ్చి, ఎందుకంటే గురుకులం నుంచి దుర్యోధన తీసుకెళ్ళాలి, వాళ్ళ అమ్మే రాయాలి, ఇంకెవరో రాయకూడదు, వాళ్ళ అమ్మ గాంధారియే రాయాలి. చూడగానే శ్రీకృష్ణుడు అంటారు, అమ్మ బాబు శ్రీకృష్ణుడు ఉన్నాడా, హస్తినికి వస్తున్నాడు అంటేనే అర్జెంటుగా గుర్రం మీద ఎక్కించేసుకొని చాలా స్పీడ్గా దుర్యోధన్ని ఎవరికీ చెప్పకుండా దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? హస్తినికి తీసుకెళ్ళిపోయి, అక్క శ్రీకృష్ణుడు వచ్చేసాడు అక్క, మన హస్తినికే వస్తున్నాడు, ఈలోగా నువ్వు ఎలాగైనా ఈరోజు పౌర్ణమి కూడా మంచి రోజు, ఈ ముహూర్తానికి, ఈ చెప్పిన ముహూర్తానికి మన అల్లుడికి ఒంటి మీద బట్టలు ఏమీ ఉండకూడదు, నగ్నంగా ఉండేటప్పుడు ఈ మొత్తం ఇదంతా మంత్రించి నీ చేత్తో మొత్తం అణువణువు రాసాక మనోడు వజ్రతుల్యం అయిపోతారు, మనోడిని ఎవ్వడు ప్రపంచంలో ఏమీ చేయలేరక్క అంటే, అమ్మయ్య అని చెప్పేసి దుర్యోధనుడు చెప్తారు, నాన్న నువ్వు బట్టలు మార్చుకొని ఒంటి మీద ఏమి ఉంచుకోకుండా వస్తే నేను నీకు ఒక మందు రాస్తాను నాన్న, దాంతో నువ్వు చాలా బలవంతుడు అవుతావు అని చెప్తారు. చెప్పదు అవన్నీ చెప్తే అలాగే అమ్మ అంటారు. అయితే గాంధారి అంటది శకునమ్మకి, నువ్వు దుశ్చలను తీసుకెళ్ళిపో అన్నయ్య, నువ్వు ఈ దుశ్చలను తీసుకొని వెళ్ళిపో, ఎందుకంటే ఆ దుశ్చలు ఉంటే దుర్యోధన నేర్పిస్తుంది, మనోడు సరిగ్గా పనిచేయడు, ఒక 5-6 అవర్స్ ఎక్కడ నాకు కనబడక దుశ్చలను ఎట్టుకొని ఎక్కడికో వెళ్ళిపో అంటారు. వెళ్ళిపోతారు. అయిపోయింది. అయితే తిని వెళ్తారు. మన దుర్యోధనుడు బట్టలు అన్నీ ఇప్పుకొని ఇంకా చెడ్డీ తెద్దామన్న టైంకి దుశ్చలు వచ్చి, సిగ్గు ఉండాలన్నయ్య, ఆడపిల్లల ముందు బట్టలు లేకుండా ఉన్నావు, చిచ్చి సేమ్ పప్పు అంటే
అసలు చెల్లిని వెళ్ళిపోవేను వెళ్ళిపోవేను వెళ్ళిపో వెళ్ళదు ఎంతకి యాక్టింగ్ చేస్తుంటుంది. ఇంకెలా ఇంతలోని వాళ్ళ పని మనిషి అంటుంది, ఏంటి ముహూర్తం దాటిపోతుంది, మీ అమ్మగారు పిలుస్తున్నారు అర్జెంటుగా రండి 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 అంటే, పోతే పోతే చెడ్డీయే కదా అని చెప్పి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే వాళ్ళమ్మ మంత్రించి ఆ వనమూలికలు వజ్రతుల్యాన్ని ఆ మెడిసిన్ వంతంతా రాస్తుంది, చేతులకు రాస్తుంది, కాళ్ళకు రాస్తుంది, ముఖానికి రాస్తుంది, అంతా రాసి చివరాకల తొల్ల దగ్గరికి వచ్చేసరికి చెడ్డీ తగులుతుంది. అమ్మ నాన్న ఎంత పని చేసావురా, నేను చెప్పాను కదరా బట్టలు లేకుండా రామని, నువ్వేం పని చేసావురా అంటే, ఏం చేయమంటావు అమ్మ, చెల్లి దుశ్చలా నన్ను నేర్పించింది, అందుకే నన్ను అమ్మ ఇలా చేశాను, నన్ను క్షమించమ్మా అంటారు. పాపం ఏడుస్తుంది. నా కొడుకు ఒళ్ళంతా వజ్రతుల్యమైంది, ఒక తొడలు మాత్రమే కరియాపాకు తొడలాగా అయిపోయాయి, ఇప్పుడు ఎవరు దాడి చేసినా తొడల మీద నా కొడుకు చచ్చిపోతాడే అని బాధపడుతుంటుంది. ఇంతలో వాళ్ళ అన్నయ్య సెకండ్ మామ వస్తారు. ఎందుకాక అలాగే ఏడుస్తున్నావు అంటే, నువ్వు నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, దుశ్చలను నట్టుకొని వెళ్ళమన్నాను, అది చూడు ఎంత పని చేసిందంటే, ఏంటి దుశ్చలను నాతోనే ఉంది, 6 గంటల నుంచి నాతోనే ఉంది, దుశ్చలు రావడం ఏంటంటే అప్పుడు చెప్తాడు, అమ్మ ఇదంతా శ్రీకృష్ణుడు జగన్నాథ యొక్క సూత్రధారి శ్రీకృష్ణుడు మాయా అనుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి తెలియదు ఏముంది, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఎలాగా ఆల్రెడీ బౌండరీలోకి ఎంటర్ అయిపోయాడు, ఆయన్ని మోసం చేయడం అవ్వదు. ఇంకా అయిపోయింది కథ ఇక్కడతో అయింది. వెళ్ళి కుంతీదేవి, అత్త బాగున్నావా అత్త అంటే, నాన్న అల్లుడా బాగున్నాను అని చెప్పి అల్లుడికి ఇష్టమైన వెన్నపూస, పెద్ద బొబ్బట్లు, గారెలు, అరిసెలు, చక్కెర పొంగలి, పులిహోర అన్నీ చేసి నీట్గా నైవేద్యం లాగా పెట్టి, నాన్న పాండవుల్ని ఎప్పుడు ఎల్లవేళ కాపాడుతూ ఉండు నాన్న, నాకు ఇంతకన్నా ఏ కోరికలు లేవు అని అంటారు. అడుగుతారు శ్రీకృష్ణుడు, అత్త నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అత్త అంటే, నాకేం కోరికలు ఉంటాయి, నాకు ఇది ఒక్క కోరిక తప్ప ఇంకేం లేదు, పంచపాండవులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక అంటుంది. ఏ తల్లి అయినా కోరుకునేది. అది అయిపోయింది మొత్తం బొబ్బట్లు అని చెప్పి మాస్తినికి బాయ్ బాయ్ చెప్పేసి గోందెట్టి శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు వాళ్ళ గురువు గారితో గోకులంకి వెళ్ళిపోతారు. అయిపోయింది కథ సమాప్తం. సో హ్యాపీగా ద్రోణాచార్యుల ఆధ్వర్యంలో గురుకులంలో పాండవులు కౌరవులు మంచి శిక్షణ తీసుకుంటూ ఇంకా అందరూ గొప్పవాళ్ళు అవ్వబోతున్నారు. ఇది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే కర్ణుడు రాక, తర్వాత ఏకలవ్యుడు రాక, అంటే కర్ణుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల దగ్గర శిష్యరకం చేస్తారు, అది ఎలాగో మీకు చెప్తాను, అది నెక్స్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ కథలో నీతి ఏంటి చెప్పండి. మన లక్ష్యం ఎప్పుడు గురువైపే ఉండాలి. అర్జునుడిలాగా చూడండి, గురువైపే ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలనుకున్నప్పుడు ఐపీఎస్ మీద కాన్సన్ట్రేట్. నువ్వు బాక్సర్ అవ్వాలని బాక్సర్ మీదే ఈ బాక్సింగ్ అయ్యే క్రమంలో నీకు బిజినెస్ ఆఫర్ వస్తుంది, వెళ్ళిపోతావా చెప్పు. ఆ లక్ష్యం ఎంత ప్రాక్టీస్ చేసింది ఎందుకు? ఐఏఎస్ అవుతున్నావు, ఈ టైంలో నీకు సినిమా ఛాన్సెస్ వస్తాయి, వెళ్ళిపోతావు. ఐఏఎస్ వదిలేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎంబీఏ ట్రావెలింగ్ టూరిజం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఎన్నో వచ్చాయి, కంప్యూటర్ ఆపరేటింగ్ ఎన్నో వచ్చాయి, ఎన్నీ వదిలేశాను. హైదరాబాద్లో ట్రైనింగ్ చేసేటప్పుడు సినిమా ఆఫర్లు అవి చిన్న క్యారెక్టర్లు, 100 రూపాయల క్యారెక్టర్లు వచ్చాయి. అయినా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ చేశాను, అమెరికాలో జాబ్ కొట్టాను. అలా లక్ష్యం మీద ఎప్పుడు మన గురి ఉంటుంది. ఈ కథలో నీతి అది చాలా బాగుంది. రేపు మన కర్ణుడు దాన వీర సోరక నాగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతర సూత సూర్యుడు కింద హరతలేదంట, ఎంత మాట ఎంత క్షేత్రపరిష కానీ క్షేత్రపరిష కదా, కాకూడదు, ఇది కులపరిష ఎంతవా డైలాగ్ పెద్దది నేను చెప్తాను, మామూలుగా ఉండదు. ఓకే, డోంట్ మిస్ టుమారో ఎపిసోడ్. ఓకే, బాయ్ బాయ్.